హలో ఎవ్రీవన్. నా ఈ వీడియోలో 144 ఇయర్స్ తర్వాత జరిగే పూర్ణ కుంభమేళా గురించి, అక్కడ నేను పోయించిన ఎక్స్పీరియన్స్ మొత్తం డాక్యుమెంట్ చేసి పెట్టిన. ప్రయాగరాజ్ మాత్రమే కాదు, ద స్పిరిచువల్ ట్రయాంగిల్ ఆఫ్ ఇండియా, వారణాసి, అయోధ్య, ఇంకా ప్రయాగరాజ్, ఈ 3 ప్లేసెస్ విజిట్ చేసినుండే. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. ఇఫ్ మీకు ట్రావెలింగ్లో కంఫర్ట్, టైంకి ఫుడ్ అండ్ స్లీప్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకోసం అయితే కాదు. ఈ వీడియోలో కంఫర్టబుల్ స్టే ఉండదు, టేస్టీ ఫుడ్ ఉండదు, అండ్ నిద్రపోవడానికి మంచి హోటల్ రూమ్స్ లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏది కూడా ఈ వీడియోలో దొరకకపోవచ్చు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. దిస్ వీడియో మైట్ వేస్ట్ యువర్ టైం. ఒక ప్లేస్కి పోవాలి అనుకొని అది ఎంత ఛాలెంజింగ్ ఉన్నా సరే ఏడికైతే అడిగి చూసుకుందామని అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మునేశ్వర్ జైన్. హలో, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. టుడే ద డేట్ ఈస్ January 9th అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈసారి బైక్ రైడ్ కాదు, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం. ఈ ఇయర్ 2025లో January 13th నుంచి February 26th వరకు మహాకుంభమేళా నడుస్తుంది ప్రయాగరాజ్లో. సో అక్కడికి వెళ్దామని చెప్పి టికెట్స్ ట్రై చేసిన. యాక్చువల్లీ 13th తర్వాత అని చెప్పి అనుకున్నా, కానీ ఆ టైంలో టికెట్స్ అవైలబిలిటీ లేకుండే. సో ఈరోజు 9th, ఈరోజు ఒక టికెట్ దొరికింది సీటింగ్. ఐ థింక్ ఈ జర్నీ కొంచెం టఫ్గా ఉండొచ్చు. అండ్ రిటర్న్ జర్నీ టికెట్స్ కూడా కన్ఫర్మ్ కాలేదు. టికెట్ అయితే బుక్ చేసుకున్నా. చూద్దాం ఏడికే తారీఖు ఆడికి పోయిందా చూసుకుందాం అన్నట్టు టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు ఫస్ట్ నేను ప్రయాగరాజ్కి వెళ్ళేసి రేపు 10th ప్రయాగరాజ్లో ఉంటా. అండ్ ప్రయాగరాజ్ నుంచి వారణాసి వెళ్దాం అనుకుంటున్నా. వారణాసి నుంచి అక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళేసి అయోధ్య నుంచి మళ్ళీ 13th రోజు ప్రయాగరాజ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటా. 13th ప్రయాగరాజ్కి వచ్చేసి అక్కడ కుంభమేళాలో పార్టిసిపేట్ చేసి 13th నైట్ మళ్ళీ మన రిటర్న్ ట్రైన్ ఉంది. సో చూద్దాం ఈ జర్నీ మొత్తం ఎట్లా ఉండబోతుందో. నా జర్నీ హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేసిన. 9th రోజు మార్నింగ్ 8:45కి నా ట్రైన్ ఉండే, సికింద్రాబాద్ టు దానాపూర్ స్పెషల్ ట్రైన్. అండ్ రీచింగ్ టైం వచ్చేసి 10th మార్నింగ్ 10 AM అక్కడ ఉంటామని చూపించింది. ట్రైన్ ఎక్కినాక 2 సన్సెట్లు అయితే చూసేసుకున్నా. ఈ ట్రైన్ జర్నీలో ఒక విషయం అయితే బాగా తెలుసుకున్నాను నేను. మళ్ళీ జన్మల స్పెషల్ ట్రైన్ మాత్రం ఎక్కొద్దని అర్థమైపోయింది నాకు. ఒకవేళ స్పెషల్ ట్రైన్ ఎక్కినా కూడా దాన్ని నమ్ముకొని ఎట్లాంటి ప్లాన్ మాత్రం వేసుకోవద్దు. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 39 hours లాంగ్ జర్నీ మనమైతే ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 9th రోజు 8:45కి ట్రైన్ ఎక్కినాం మనము. 10th రోజు మార్నింగ్ 10 o'clockకి మనము ప్రయాగరాజ్ దగ్గర దిగాలి. ట్రైన్ 11 hours డిలే అయింది. ఆ 11 hours డిలే కావడం వల్ల నా ట్రిప్లో ఒక రోజు మొత్తము ట్రైన్లోనే గడిపేసిన. మొత్తం మూడంతా అప్సెట్ అయిపోయింది యాక్చువల్గా. సో నేనేమనుకున్నా అంటే 10th రోజు నైట్ 9:15కి బస్ బుక్ చేసుకున్నా ప్రయాగరాజ్ నుంచి వారణాసికి. సో సేమ్ ట్రైన్ వారణాసి పక్కకి వెళ్ళి వెళ్తుంది అనమాట, దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ నుంచి వారణాసికి ఒక 14 kilometers డిస్టెన్స్ ఉంది. సో నేను ఏం చేసిన, ప్రయాగరాజ్లో ట్రైన్ దిగకుండా డైరెక్ట్గా దీన్ దయాళ్ ఉపాధ్యాయ దగ్గరకు వచ్చేసిన. ఇప్పుడు నైట్ ఇక్కడనే వెయిటింగ్ హాల్లో ఉందాం అనుకుంటున్నా. నైట్ ఇక్కడ నిద్రపోయేసి రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి వారణాసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఆ నెక్స్ట్ డే అయోధ్యకి వెళ్ళి అయోధ్య ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మనం అనుకున్నట్టే 13th రోజు కుంభమేళాకి అయితే వెళ్తాం మనం ఖచ్చితంగా. 13th రోజు కుంభమేళాకి వెళ్ళేసి అక్కడ స్నానం చేసుకొని కుంభమేళా ఎట్లుందో మొత్తం చూసుకొని 13th నైట్ మళ్ళీ మనం రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరుతాం. సో మొత్తానికైతే ప్లాన్ ఇది. కొంచెము ఫస్ట్ డే మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ ట్రైన్ డిలే కావడం వల్ల మొత్తం ట్రిప్ మీద ఉన్న ఉత్సాహం మొత్తం మీద నాకు. ఇప్పుడు మొత్తం అది రీగైన్ చేసుకోవాలి. మంచిగా పడుకొని నిద్రపోయి ఫ్రెష్గా రేపు పొద్దున స్టార్ట్ చేద్దాం మళ్ళీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్లో ట్రైన్ దిగినాక వెయిటింగ్ హాల్ డార్మెటరీ ఏమన్నా చూసుకుందామని చెప్పి ఇక్కడ వెతికి ఉండే, బట్ మొత్తం ఫిల్ అయిపోయినాయి. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే స్టేషన్కి ఆపోజిట్లో ఒక వెయిటింగ్ హాల్ ఉంటుందని చెప్పినారు. అక్కడ పోతే బెటర్ అని చెప్తే అక్కడికి వెళ్ళిపోయినా. ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఈ వెయిటింగ్ లాడ్జ్ ఉండే. పర్ అవర్ 40 rupees ఛార్జ్ అంట. సో నేను 4 hours ఉండే 160 rupees ఛార్జ్ చేసినాను నాకు. లాంజ్ అయితే బాగుండే. నైట్ ఇక్కడే కౌచ్ పైన పడుకొని నిద్రపోయినా. మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. మనకి బ్రష్, పేస్ట్, సోప్ లాంటి ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ లోపలే దొరుకుతాయి. ఇక్కడనే ఫ్రెష్ అప్ అయ్యేసి 5:35కి బయటికి వెళ్ళినా. బయట బస్సెస్ కోసం ట్రై చేసినుండే, బస్ ఛార్జెస్ తక్కువ ఉంటాయని చెప్పి. బట్ బస్సెస్ అన్నీ 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ. సో ఒక ఆటో అతను షేరింగ్లో తీసుకెళ్ళి ఉండే నన్ను. ఇక్కడ నుంచి వారణాసి కంటోన్మెంట్ బస్ స్టాప్ వరకు షేరింగ్లో వెళ్ళిపోయినా. పర్ హెడ్ 40 rupees ఛార్జ్ చేసినారు. ఆటో డిస్కో లైట్లతో సూపర్గా హైలైట్ ఉండే. లోపల మంచు రాకుండా సైడ్స్ మొత్తం బెడ్షీట్తో కట్టి పెట్టినారు. చలి టూ మచ్ అంటే టూ మచ్గా ఉండే. కొన్ని ప్లేసెస్లో అయితే అసలు రోడ్ కూడా కనిపించలేదు సరిగా, అంత ఫాగ్ ఉండే బయట.
మొత్తానికి వారణాసి కంటోన్మెంట్ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బస్ స్టాప్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్ వరకు ఇంకొక ఆటో తీసుకున్నా. పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేసినారు. ఇక్కడ ఈ నంది స్టాచ్యూ జంక్షన్ దగ్గర వదిలేసి ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోమన్నాడు ఆటో అతను. సో ఇక నా లగేజ్ అంతా తీసేసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయినా. దారంతా మంచుతో చల్లగా చాలా సూపర్గా ఉంది అసలు లొకేషన్ అయితే. అసలు ఈ ప్లేస్ని ఎర్లీ మార్నింగ్ చూస్తుంటే నేనైతే ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది నాకు. అంత బ్యూటిఫుల్గా ఉండే మొత్తం. చక్కగా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ దశాశ్వమేధ్ ఘాట్ వస్తుంది. ఈ ప్లేస్ గంగా ఆరతికి చాలా ఫేమస్ అంట. డైలీ ఈవినింగ్ ఇక్కడ గంగా ఆరతి ఇస్తారు అండ్ పబ్లిక్ కూడా చాలా వస్తారంట నైట్ టైంలో ఇక్కడికి. ఇక కాశీ విశ్వనాథుడి గుడికి పోయే ముందు ఇక్కడనే గంగా నదిలో 3 times మునిగి దేవుడికి మొక్కుకున్నా. ఇక్కడ నుంచి కాశీ జ్యోతిర్లింగం విశ్వనాథ స్వామి టెంపుల్కి బయలుదేరిన. దశాశ్వమేధ్ ఘాట్ నుంచి మనం ఏ దారిలో అయితే వచ్చినామో అదే దారిలో రిటర్న్ పోతున్నాం. మనకి రైట్ సైడ్లో ఈ కమాన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి పోతే టెంపుల్ దారి వస్తుంది అనమాట. మొత్తం చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఇక్కడ మొత్తము. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ మనకి టెంపుల్కి దారి అయితే చూపించేస్తారు. దారిలో మనకి ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది, చిన్నగా ఈ గల్లీలో ఉంటుంది. మన లగేజ్, ఎలక్ట్రానిక్స్ అండ్ షూస్ ఇక్కడనే షాప్లో పెట్టేసిన. లగేజ్కి ఛార్జెస్ అయితే ఏం చేయరు, బట్ ఖచ్చితంగా ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని చెప్తారు. ఇక్కడ ఛార్జెస్ ఒక్కొక్కలా చెప్తారు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదే మన ప్రసాదం, శివలింగంకి పాలు అండ్ కొన్ని పువ్వులు, ప్రసాదం, స్వీట్ బాక్స్ అవన్నీ ఇస్తారన్నమాట. మొత్తానికి టెంపుల్కి పోయి అన్నపూర్ణదేవి ఇంకా కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. ఇక్కడ కాశీ విశాలాక్షి మాత టెంపుల్కి పోయినండి ఇక్కడ నుంచి. సో దారి మొత్తం ఈ చిన్న చిన్న గలీలోకి వెళ్ళి పోవాలన్నమాట. ఈ గలీలలో మొత్తం ఒక్కొక్క పెయింటింగ్ వాల్స్ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చూడడానికి చాలా బాగుంటాయి. అన్ని గలీలు కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇగో ఇదే కాశీ విశాలాక్షి మాత టెంపుల్. ఇక్కడ టెంపుల్ విజిట్ చేసినాక చక్కగా బయటికి వచ్చేసిన. మార్నింగ్ మనం నంది స్టాచ్యూ సర్కిల్ దగ్గర ఆటో దిగినాం కదా, సేమ్ ఇక్కడనే ఈ ప్లేస్ నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ నుంచి ఆటో రిక్షాలో పోయినా పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేసినారు ఈయన. సో ఈ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుంచి చక్కగా లోపలికి పోతే రైట్ సైడ్లో మనకి కాలభైరవ టెంపుల్ ఉంటుంది అనమాట. కాలభైరవ టెంపుల్ పక్కనే ఉన్నా కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం గల్లీలు మొత్తం తిప్పుకుంటూ దర్శనం చేయించినారు. సో తిరిగినాం కానీ మొత్తం గల్లీలో తిరుగుతుంటే ఆ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అవన్నీ చూసుకుంటే మంచిగా టైం స్పెండ్ చేస్తుండే, చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ మొత్తానికి ఫైనల్లీ కాలభైరవ టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది. కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్వీట్ ఉండే. ఇది నార్మల్లీ నేను యూట్యూబ్లో వీడియోస్లో కూడా చూసిన చాలా దగ్గర, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది మలైతో చేస్తారంట. అది చూసినప్పుడల్లా తినాలనిపించేది. సో తిందామని చెప్పి ఆ స్వీట్ తీసుకొని తిన్నా. స్వీట్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కానీ ఈ స్వీట్లో స్వీటే లేకుండా పోయింది. నాకైతే నచ్చలే ఈ స్వీట్. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ కావాలనుకుంటే. అండ్ ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాలభైరవ కమాన్ ఉంది కదా, ఈ కమాన్కి స్ట్రైట్ ఆపోజిట్ గలీలో మనకి మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో ఇదే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక బావిలో నీళ్లు చాలా పవిత్రమైనవి అంట. అవి తాగితే సంథింగ్ చాలా మంచిదని చెప్తారు. సో అక్కడ నీళ్ళు తాగేసి ఒక బాటిల్లో వాటర్ కూడా తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్ మళ్ళీ బయటకు వచ్చేసి ఆటో పట్టుకున్నా. ఆటో తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇప్పుడు దుర్గామాత టెంపుల్కి వెళ్ళండి. దుర్గామాత టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దుర్గామాత టెంపుల్ అయితే మొత్తం కంప్లీట్గా రెడ్ కలర్ వైబ్రెంట్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉండే. లోపల మాత దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొక్కుకొని కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసిన. ఇక్కడ మాత దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం దూరము వాకబుల్ డిస్టెన్స్లో మనకి సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్లో దర్శనం అవుతుంది. అండ్ పక్కనే హనుమాన్ చాలీసా బుక్స్ అవన్నీ ఇస్తారన్నమాట. అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకొని కొద్దిసేపు పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి బయటకు వచ్చిన. ఆటో తీసుకొని డైరెక్ట్గా దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరికి మనం మార్నింగ్ ఏదైతే నంది స్టాచ్యూ దగ్గర దిగినామో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఆటో దిగిపోయినా. మనం మార్నింగ్ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర స్నానం చేసినాం కదా, సో సేమ్ అదే ప్లేస్లో ఎవ్రీడే ఈవినింగ్ 6:30కి గంగా ఆరతి ఇస్తారనమాట. చాలా ఫేమస్ అది కాశీలో. సో 6:30కి ఆరతి స్టార్ట్ అవుతుంది. బట్ మనము తొందరగా వెళ్తే ఫ్రంట్ సీట్లో ముంగట దగ్గరికి కూర్చోవచ్చు. చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంటుందని చెప్తారు. మనం మార్నింగ్ చూసినప్పుడు ఈ లొకేషన్ ఎట్లుండే అండ్ ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఫాగ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత
గంగా ఆరతి చూడడానికి ఇక్కడ రివర్ ఫ్రంట్లో బోట్స్ కూడా పెడతారనమాట. బోట్స్లో కూర్చొని కూడా గంగా ఆరతి చూడొచ్చు. దీనికి అరౌండ్ 100 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు మన సీటింగ్ ప్లేస్ని బట్టి. सर्वव्यापी तू प्रचंड महाकाय, आदिशक्ती तू नरमुंड मालाधार, तुझ्या विना जीवनास अर्थ साकार, महाकाय तो सगुण निराकार. ओम नमः शिवाय. ओम नमः शिवाय. शक्ती तुझलान तुझ चरणी माता, तूच माझा पितान तूच माझी माता, तुझ्या चरणी लीन व्हावे हे आदि देवा, परब्रह्म तूच तुमज एक सूर ठावा. शंभु शंकरारे तुझ पायी यावे, डोळे भरून पाहता जिणे सार्थ व्हावे. शंभु शंकरारे तुझ पायी यावे, डोळे भरून पाहता जिणे सार्थ व्हावे. ओ जिणे सार्थ व्हावे, ओ जिणे सार्थ व्हावे. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ఇంకా గంగా ఆరతి చూసుకున్నాక మళ్ళీ రిటర్న్ బయటికి వచ్చేసిన. స్ట్రైట్ వారణాసి రైల్వే స్టేషన్కి వచ్చేసిన. మార్నింగ్ 6:30కి మనకి వారణాసి నుంచి అయోధ్యకి బస్సు ఉన్నాయి అనమాట. సో మార్నింగ్ వరకు ఇక్కడనే స్టేషన్ బయట టెంట్ వేసుకొని టెంట్లోనే పడుకున్నా. 6:30కి బస్ ఎక్కిన. దారిలో ఒక దాబా దగ్గర బస్ ఆపితే అక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయినా. అరౌండ్ 11కి అయోధ్యలో దిగిన. యతో ధర్మస్తతో జయ. ఇక్కడ ఈ ఆర్చ్ ఉంది కదా, సూర్యద్వార అంటారు ఈ ప్లేస్ని. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కూడా మనం బస్సెస్ అన్నీ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. ఆటో తీసుకొని స్ట్రైట్ లతా మంగేష్కర్ చౌక్ దగ్గర దిగిన. ఇక్కడ నుండి పక్కనే ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో మనకి సరియు నది ఉంటుంది. సరియు నదిలో స్నానం చేసుకొని బయటికి వచ్చేసిన. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండే. అండ్ మొత్తం అక్కడ వర్షం పడుతుంది అప్పుడప్పుడే. ఇక్కడ ఇట్లా స్ప్రౌట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మిక్స్ చేసి అమ్ముతారు. అండ్ మీకు చల్లగా ఉంటే కనుక ఇక్కడ తాగడానికి హాట్గా బాదం మిల్క్ అండ్ రబ్డీ మలై ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఒకవేళ తాగాలి అనుకుంటే హాట్గా ఇక్కడ తాగేసేయండి. అండ్ దెన్ ఇక్కడ లతా మంగేష్కర్ చౌక్ నుంచి స్ట్రైట్గా హనుమాన్ గర్హి టెంపుల్ దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ హనుమాన్ గర్హి టెంపుల్ దగ్గర లైన్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. టైం పట్టొచ్చు, 1 అవర్ దాకా పడుతుంది. హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి శ్రీరామ్ జన్మభూమి రాముడి గుడి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలన్నమాట. ఇది క్యూ లైన్. ఇక్కడ మొత్తం క్యూలో పోవాలి. ఇక్కడ ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఏమన్నా ఉంటే, లేకపోతే మన ఎలక్ట్రానిక్ వాచెస్ ఏమున్నా సరే ఇక్కడనే లాకర్లో పెట్టేయాలన్నమాట. నా సజెషన్ ఏంటి అంటే బెటర్ మన లగేజ్, ఎలక్ట్రానిక్స్, ఈవెన్ స్మార్ట్ వాచ్ ఏమున్నా సరే బయట షాప్లో లాకర్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడనే పెట్టేసుకుంటే ఇక్కడ ఈ క్రౌడ్లో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకసారి మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టెప్స్ ఎక్కుతాము. స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి రాముడు ఒక 50 to 60 మీటర్స్ డిస్టెన్స్లో దూరంగా కనిపిస్తాడు అనమాట. రాముడు ఎంత క్యూట్గా కనిపిస్తాడంటే అసలు ఆ ఫీలింగ్ మాటలతో చెప్పలేము. ఆ క్యూ లైన్లో మెల్లమెల్లగా దగ్గరికి పోతుంటే రాముడి విగ్రహం మెల్లగా మనకి పెద్దగా క్లియర్గా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ఆర్కిటెక్చర్, ఒక్కొక్క పిల్లర్, ఒక్కొక్క స్టాచ్యూ డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ లాకర్లో పెట్టిన వస్తువులు అవన్నీ తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఆటో తీసుకొని లతా మంగేష్కర్ చౌక్ అయితే వచ్చేసిన. నేను అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్కి నైట్ 9:30కి బస్ బుక్ చేసుకున్నా. అప్పటికి మన బ్యాగ్లు వేసుకొని నడిచి మొత్తం బాడీ అంతా పంచర్ అయిపోయింది. ఇక్కడ చౌక్ దగ్గర కొరియన్ పార్క్ ఉంటుంది అనమాట. ఈ పార్క్లోకి వచ్చేసి కామ్గా కొద్దిసేపు కూర్చుని పోయినా. ఇక్కడ
నైట్ వరకు అక్కడనే చిల్ అయ్యి 8కి అట్లా ఆటో తీసుకొని సూర్యదార్ దగ్గరికి మన బస్ పాయింట్ ఉంది కదా అక్కడికైతే వచ్చేసిన. ఇక్కడ దాబాలో ఫుడ్ తీసుకుని ఉండే 120 రూపీస్కి ఫుడ్ తాళి ఇచ్చినారు, చపాతీ ఇంకా రైస్. ఇక్కడ ఫుడ్ తినేసి బస్ ఎక్కిన. నైట్ అరౌండ్ 2:45కి అట్లా ప్రయాగ్రాజ్ సంగంకి ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బస్ ఆపేసినారు. ఇక్కడ నుంచి బస్సెస్ అలౌ చేయారంట లోపలికి. ఫాగ్ చాలా ఉందని చెప్పి చాలామంది ఇక్కడనే ఆగిపోయినారు అనమాట. ఎవరు లోపలికి అయితే సంగం దగ్గరికి రాలేరు. ఈరోజు డేట్ వచ్చేసి 13th January 2025, పూర్ణ కుంభమేళ ఫస్ట్ డే ఇవాళ. సో పౌర్ణమి ఎగ్జాక్ట్లీ 5:03 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నాకు ఎట్లా ఉండే అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ ఫస్ట్ అవర్లోనే పోయి కుంభమేళాలో స్నానం చేయాలి అన్నట్టు నాకుండే. సో ఏం చేసినా అక్కడ నుంచి చూసుకున్నవి ఏదైతే ఏదైంది అన్నట్టు బయలుదేరిపోయినా. ఫుల్గా మంచు పడుతుంది, ముందు వెనుక అసలు ఎక్కడ మనుషులు లేరు. మనసులో ఒకటే అనుకున్నా, నా వెంట దేవుడు ఉన్నాడు అనుకొని సైలెంట్గా నడుచుకుంటూ పోతూనే ఉన్నా. దేవుడిలాగా అదే టైంకి ఒక ఆయన బైక్ వేసుకొని వచ్చిండు. లక్కీగా ఆయన లిఫ్ట్ అడిగితే ఎక్కించుకోండు. పాపం నా ఓవర్ వెయిట్ వల్ల బ్యాలెన్స్ ఒకటే ఇద్దరం కింద పడ్డాము. బట్ లక్ ఏంటంటే ఎవరికి ఏం కాలేదు. కొద్ది దూరం వరకు లిఫ్ట్ ఇచ్చిండు ఆయన. ओके, कुछ मार लगी क्या? नहीं लगता है इसमें उतर गया गाड़ी. हाँ लगी, आपको तो नहीं लगी? कुछ नहीं. కొద్ది దూరం వరకు లిఫ్ట్ ఇచ్చిండు ఆయన. అక్కడ నుంచి ఇంకొంచెం దూరం నడిచినుండే అనమాట. ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత లక్కీగా మళ్ళీ నాకు ఇంకొక ఎలక్ట్రిక్ ఆటో దొరికింది. ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఆటో ఎక్కిన తర్వాత ఈయన కొంచెం దూరం తీసుకుపోయాను. మళ్ళీ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ మ్యాక్సిమం స్టే దొరుకుతుందంట. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేసినదంట. ఫ్రీ స్టేస్ కూడా ఉన్నాయంట. మనకి ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆధార్ కార్డు చూపిస్తే ఇక్కడ రూమ్ ఇస్తారంట, బెడ్ ఉంటుందంట, బెడ్షీట్ కూడా ఉంటుందంట, వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్ అన్నీ ఉన్నాయంట ఇక్కడ. ఈ ఆటో అంకుల్ అయితే చాలా గ్రేట్ అసలు. ఎట్లెట్లనో అందరినీ మేనేజ్ చేసుకుంటా సంగం దగ్గరికి అయితే తీసుకొచ్చేసింది నన్ను. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాకా తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేసినాడు. అక్కడ నుంచి మెల్లగా వాక్ చేసుకుంటా ముంగటికి బయలుదేరిన. కొద్దిగా హాట్గా టీ తాగేసి మెల్లగా నడుచుకుంటూ సంగం వరకు వెళ్ళిపోయినా. అండ్ ఫైనల్లీ మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ సంగం దగ్గరికి అయితే వచ్చేసిన. గంగా, యమున, సరస్వతి నదులు కలిసి ప్లేస్. ఈ ప్లేస్లో హోలీ డిప్ తీసుకున్నా. హర్ హర్ మహాదేవ్. సంగం నుంచి బయటికి వచ్చేసి ఫస్ట్ బడే హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోయినా.
బడే హనుమాన్జీ దర్శనం చేసుకొని అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే మనకి ఆదిశంకరాచార్య విమాన్ మందిర్ అని ఉంటుంది. సో ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ చూసుకుని ఉండే. సో ఈ టెంపుల్ చూసేసుకొని ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి అలోపి మాత శక్తిపీఠం ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు నడుచుకుంటూ పోయి ఉండే, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏవి లేకుండే. అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకొని బయటికి మా బ్యాచ్మేట్స్ ఒక 4 మెంబర్స్ కలిసినారు అక్కడ లక్కీగా. సో వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి అక్కడ నుంచి వాళ్ళతో కలిసి ఏం చేసినాము, యమునా బ్రిడ్జ్ దగ్గర పోదామని చెప్పి బయలుదేరినాము. అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏం లేకుండే. సో అలోపి మాత టెంపుల్ నుంచి యమునా బ్రిడ్జ్ వరకు 5 కిలోమీటర్స్ నడుచుకుంటూనే పోయినాము. యమునా బ్రిడ్జ్ నుంచి మా ఫ్రెండ్స్ రిటర్న్ వెళ్ళిపోయినారు. వాళ్ళు ఈవినింగ్ అయోధ్యకి వెళ్తున్నారంట. సో నా కాళ్ళు ఇక మాట్లాడడం స్టార్ట్ అయినాయి. అప్పటికే లెగ్స్ అండ్ షోల్డర్స్ మొత్తం ఒక రేంజ్లో నొప్పులేస్తున్నాయి. మన రిటర్న్ ట్రైన్ ప్రయాగ్రాజ్ చియోకి నుంచి నైట్ 8:30కి ఉంది. యమునా బ్రిడ్జ్ నుంచి ప్రయాగ్రాజ్ చియోకి రైల్వే స్టేషన్కి ఇంకా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే. మెల్లగా ఎట్లనో అట్లా పోయి 8:30 వరకు స్టేషన్లోనే రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేద్దామని చెప్పి రైల్వే స్టేషన్ సైడ్ బయలుదేరిన. ఒక 1 కిలోమీటర్ నడవగానే ఇక్కడ ఒక సర్కిల్ ఉండే. ఆ సర్కిల్ నుంచి మళ్ళీ మనకి ఆటోస్ అవైలబుల్ ఉండే. ఈ భయ్య 10 రూపీస్ తీసుకొని స్టేషన్ దగ్గర వరకు అయితే తీసుకెళ్ళి దించాడు. మన రిటర్న్ ట్రైన్ వెయిటింగ్ లిస్ట్లో ఉండే. యాక్చువల్గా నిన్నటి వరకు వెయిటింగ్ లిస్ట్ 40లో చూపించింది. అండ్ లక్కీగా ఇప్పుడు మధ్యాహ్నము నా టికెట్ కన్ఫర్మ్ అయిందనమాట. దేవుడే కాపాడినరా బాగా అనుకున్నాను అయితే మనసులో. మొత్తానికి రైల్వే స్టేషన్ చేరుకున్నా. రైల్వే స్టేషన్కి వచ్చేసి లోపల ఐఆర్సిటీసీ క్యాటరింగ్లోకి వచ్చి అక్కడ ఫుడ్ తిన్నా. చపాతీ రైస్ 70 రూపీస్ చార్జ్ చేసినారు. అండ్ పక్కనే వెయిటింగ్ హాల్ ఉంటే వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి వెయిట్ చేసిన. 6 అవర్స్కి నాకు టోటల్లీ 70 రూపీస్ ఛార్జ్ చేసినారు వెయిటింగ్ హాల్లో. 13th నైట్ 8:30కి ట్రైన్ ఎక్కిన నేను. దానాపూర్ టు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే టైంకి వచ్చేసింది రిటర్న్ వచ్చేటప్పుడు. 14th నైట్ మళ్ళీ 9:50కి ఎగ్జాక్ట్గా నేను సికింద్రాబాద్ స్టేషన్ బయట ఉన్నా. విత్ దిస్ అవర్ స్పిరిచువల్ ట్రయాంగిల్ ట్రిప్ ఈస్ కంప్లీటెడ్. వారణాసి, అయోధ్య ఇంకా ప్రయాగ్రాజ్లో మంచి మెమరీస్ సేవ్ చేసుకొని మళ్ళీ మన రొటీన్ లైఫ్కి రిటర్న్ అయిపోయినా. నా ఈ వీడియోలో ఏదైనా ఒక్క విషయం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ గివ్ ఎ లైక్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.